సో నీమ్కరళి బాబా గురించి ఒక చిన్న చర్చ వస్తే ఆయన నేను అధ్యయనం చేసిన వ్యక్తులు ఆయన ఒకరు. అందుకని కొన్ని విషయాలు ఊరికే తేలిగా అర్థమయ్యే పరిభాషలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఊరికే విను. ఇప్పుడు జీవితానికి సంబంధించి మనకి 3 తలాలు ఉన్నాయి. ఒకటి శారీరక తలము, ఒకటి మానసిక తలము, మూడోది అస్తిత్వం. శారీరక తలం ఉంది. నేను అడిగిన ప్రశ్నకు జవాబి. ఓకే, ఇప్పుడు నీ శరీరం శక్తి పొందాలంటే నువ్వేం చేయాలి? సమయానికి ఆకలేసినప్పుడు తినాలి. నిద్రపోవాలి. ఏం తినాలి? మంచి శక్తినిచ్చేది. అంటే మంచి అని తెలియాలంటే ఏం చేయాలి? తెలియదు, అన్వేషించాలి. ఓకే, ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను అడగాలి లేదా పుస్తకంలో చూడాలి. ఏది తింటే విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివన్నీ సమపాళ్ళలో వస్తాయో, శరీర నిర్మాణాన్ని అంటే మెటబాలిజంని ఏదైతే డిస్ట్రాయ్ చేయదో, ఏదైతే కంప్లీట్గా డైజెస్ట్ అవుతుందో, ఏదైతే డైజెస్ట్ అయిన తర్వాత చెత్తని పరిపూర్ణంగా బయటికి తోసేయడానికి సహకరిస్తుందో, అట్లా నీ శరీరం అనేది చాలా బాగుంటుంది కదా. సో మనసు బాగుండాలంటే ఏం చేయాలి? చెత్త ఆలోచించొద్దు. అయితే దానికి అట్లా చెప్పినంత మాత్రాన ఒక వ్యక్తి ఆలోచిస్తూ దాన్ని వాడు చెత్త అనుకోవట్లేదు. నేను మంచిగానే ఆలోచిస్తున్నాను, మా ఆయన గురించి ఆలోచిస్తున్నా, తప్పేముంది అని సమర్థించుకుంటున్నాడు మనిషి. అట్లా కాకుండా దీనికి ఒక ఆచరణాత్మకమైన పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఏమిట్రా అంటే చేయి లేదా చేయకు కానీ ఆలోచించక అనేది పద్ధతి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను వంట చేయాలనుకున్నా, వంట చేయి లేకపోతే వంట చేయకు, రెండు సంపూర్ణ స్థితులే. కానీ వంట చేయాలని అనుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు అనమాట. ఈ ఆలోచిస్తూ అనే పదానికి దీర్ఘం ఉంది కదా, ఆలోచిస్తూ అని, ఆ దీర్ఘాన్ని పెంచుతూ ఉంటారు అనమాట. అంటే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఈ ఆలోచిస్తూ ఉండడం లోపల మనసు తన శక్తిని కోల్పోతుంది. ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళు ఏదైనా చేశారు లేకపోతే చేయలేదు, ఈ రెండు స్పష్టమైన స్థితులు. కానీ నేను చేద్దాం అనుకుంటున్నాను, నేను చేద్దాం అనుకుంటే వాళ్ళు అడ్డొస్తున్నారు, నేను చేద్దాం అనుకుంటే కానీ పొద్దున్న లేలేకపోతున్నా, అబ్బా చేయాలబ్బా, అసలు నేను ఎందుకో చేయలేకపోతున్నా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు కదా. అట్లాంటి వాడు మెల్లగా తన శక్తిని కోల్పోతాడు. అందుకని రిచర్డ్ ఆఫ్లెట్ అనే ఒక ఫారినరు, ఒక హార్వర్డ్ ప్రొఫెసరు నీమ్కరళిని కలిసినప్పుడు ఆ ప్రొఫెసర్ మనసులో ఏముందనేది ఎలా చెప్పాడు అంటే, మనసుకు అంతులేని శక్తి ఉందని మనం మర్చిపోయినాం. ఎందుకంటే మన దృష్టి ఎప్పుడు వేరే వాళ్ళ మీద, వాళ్ళ చేష్టల మీద, వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళ మాటల మీద, వాళ్ళ చూపుల మీద, అంటే ఒక చిన్న పనికిరాని విషయానికి మన మనసునంతా, దానికి ఉన్న శక్తినంతా ఖర్చు చేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం. అందుకని ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయమే. సో ఎవరైతే మనసులో ఏదైనా చేయడము, ఏదైనా చేయకుండా ఉండడము అనే స్పష్టతలో కనుక కొంతకాలం జీవిస్తే, ఇప్పుడు ఆలోచించడం లేదు కదా, ఆలోచించడం లేదంటే డబ్బు గురించి ఆలోచించడం లేదు, పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించడం లేదు, లేదా ఆలోచిస్తూ ఉండడం లేదు, లేదా ఒక వ్యక్తి గురించి పర్టికులర్గా ఆలోచిస్తూ ఉండడం లేదు, లేదా ఒక పని గురించి పర్టికులర్గా ఆలోచిస్తూ ఉండడం లేదు, అంటే కార్యాచరణ లేకుండా ఊరికే కూర్చొని ఆలోచిస్తూ చింతిస్తూ ఉండడం అనమాట. దీనివల్ల మనసు శక్తి కోల్పోతుందని మన యోగుల మాట, నా అనుభవం కూడా. అందుకని ఏదన్నా అవకాశం ఉంటే చెయ్యి, లేకపోతే చేయకు. ఈరోజు పొద్దున సద్గురుది ఒక వీడియో చూసిన. ఎవరో అడిగారు, మీరు తప్పు చేస్తారా? చేయొచ్చు అన్నాడు ఆయన. మరి తప్పు చేస్తే ఏం చేస్తారంటే కరెక్ట్ చేసుకుంటారు అన్నాడు. ఒకవేళ కరెక్ట్ చేసుకునే అవకాశం లేకపోతే, కొన్ని విషయాలు నేను కరెక్ట్ చేయలేను, ఆ విషయాన్ని గుర్తిస్తాను కానీ బాధపడను, దాని గురించి ఆలోచించను, దాని గురించి ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయను, దాని గురించి నన్ను నేను బ్లేమ్ చేసుకోను. ఇది రైట్ అప్రోచ్, అది ఎవరు చెప్పినా కూడా. సో ఎప్పుడైతే మనసు అనేది రకరకాల విషయాల నుంచి బయటపడ్డదో దానికి అంతులేని శక్తి కలుగుతుంది ఖచ్చితంగా. అంతులేని శక్తి అంటే దాని అర్థం ఎక్కడి నుంచో కొత్త శక్తి వచ్చి కూర్చుంటుందని కాదు. మొట్టమొదటిసారి ఉన్న శక్తి వినియోగం అవుతుంది, ఏకచిత్తం ఏర్పడుతుంది, ఏకదృష్టి ఏర్పడుతుంది. కర్మ అనేది సంపూర్ణంగా పూర్తి శ్రద్ధలో చేయబడుతుంది ఎవరికైనా. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఏదన్నా గట్టిగా పట్టారనుకో, మొండి పట్టు, అసలు
100 మంది చెప్పినా పక్కకు జరిగారు. ఎందుకంటే వాళ్ళ శక్తి 100% ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తారు. అందుకని ఎంత పెద్దవాళ్ళైనా తల ఒగ్గి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, బుజ్జగిస్తారు, లాలిస్తారు, వాటెవర్. సరే, వాళ్ళంటే తెలియక చేశారు, వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ లేవు. చాక్లెట్ కావాలంటే చాక్లెట్, బిస్కెట్ కావాలంటే బిస్కెట్, ఇట్లా అడుగుతున్నారు అనుకుందాం. కానీ మనిషి పెరుగుతున్న కొద్ది డిస్ట్రాక్షన్స్ పెరిగాయి. అంటే కొంతసేపు టీవీ అని, కొంతసేపు అదని, కొంతసేపు పక్కవాడు ఎట్లా అన్నాడని, కొంతసేపు ఏదో సాధించాలని, కొంతసేపు నేను చేతగాని వాడిని, కొంతసేపు బ్లేమ్ గేమ్లో, కొంతసేపు స్వీయ నిందలో, ఇట్లా చాలా తన శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నాడు. కాబట్టి అట్లాంటి వాడికి ఆ మనస్సు అనేది ఏ విషయాన్ని ఆకలింపు చేసుకోని స్థితిలో వచ్చి కూర్చుంటుంది అన్నమాట. సో అందుకని ఏకచిత్తం కావాలి. మొట్టమొదట ఏదైనా జీవితంలో అర్థం చేసుకోవాలి అంటే ఒక విషయం మీద అలవోకగా, సునాయాసంగా, ఎఫర్ట్లెస్గా దృష్టి పెట్టగల ఒక చిత్తము కావాలి, ఏకచిత్తం. అదంత ఆషమాషి కాదు. డిస్ట్రాక్షన్స్ లాగుతాయి అటు ఇటు ఇటు అటు. ఇట్లా కూర్చొని చదువుకుందాం అనుకునే లోపు ఏదో బజ్జి తినాలనిపిస్తుంది, తినొచ్చి చదువుకుందాం అనుకునే లోపు టీవీ అనిపిస్తుంది, టీవీకి ఇవన్నీ సెట్ అయిపోయి ఇంకా చదువుకుందాం అనుకునే లోపు ఫ్రెండ్ గుర్తొస్తాడు. సో ఆల్వేస్ డిస్ట్రాక్షన్స్ ఆఫ్టర్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేశారో వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ లేవు. ఇది మొట్టమొదటి ఒక రిమార్కబుల్ చేంజ్ వాళ్ళ జీవితంలో సంభవించింది. అట్లా నీమకరులు బాబా లాంటి వాడు. సిద్ధులంటే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి నీ శక్తిని నువ్వు గుర్తించడం, రెండవది నీ పరిధిలో లేని దాన్ని నువ్వు పొందాలనుకుని దాన్ని సిద్ధింపజేసుకోవడం. సో ఏదైనా సిద్ధి అన్నది మెటీరియలిస్టిక్గా ఉంటుంది, రెండోది ఆలోచనగా ఉంటుంది. ఆలోచనగా ఉన్నది మెటీరియల్ అవ్వడం ఉంటుంది. సో రెండవది ఆలోచనని ఉపయోగించి మెటీరియల్ని తయారు చేయడం ఉంటుంది. ఒకటేమో నాకు సిద్ధి ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడితే, ఇంకొకటి తనకు కలిగిన సిద్ధిని లేకపోతే ఆ మానసిక సచేతన శక్తిని సమాజం కోసం, లోకహితం కోసం, స్వధర్మం కోసం, లేకపోతే ఇట్లాంటి వాటి కోసం వినియోగించే ఒక పద్ధతి ఉన్నది. సో ఇప్పుడు నీమకర్లి బాబా ఎలా చెప్పగలిగాడు ఎదుటి వ్యక్తి మనసులో ఏముంది అన్నదంటే, మనసుకున్న శక్తి వల్ల తనకున్న సరౌండింగ్స్లో ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ శరీర భంగిమను బట్టి, వాళ్ళ కదలికలను బట్టి, వాళ్ళు కూర్చునే విధానాన్ని బట్టి ఆ తరంగాల తీవ్రత గుర్తించే ఒక పద్ధతి ఉంది. దానికి వేరే వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన అది సాధించబడుతుందని లేదు. మొట్టమొదటి ఏకచిత్తం ఏర్పడి ఆ తర్వాత ఆ ఏకచిత్తం ఉన్న ఫోకస్ మెల్లగా సాఫ్ట్ అవుతున్న కొద్దీ మైండ్ చాలా పవర్ఫుల్ అవుతుంది అనేది స్పష్టంగా నా అనుభవం కూడా. అంటే ఏం జరిగినా నీ మనసులో అలజడి రేగదు, ఏం జరిగినా నీ మనసులో డిస్టర్బెన్స్ ఉండదు. అందుకని రిచర్డ్ ఆఫ్లెట్ అనే ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ గురించి తన మనసులో అనుకున్న మాట నీమకరులు చెప్పగానే తను కంప్లీట్గా సరెండర్ అయిపోయి రిలాక్స్ అయిపోయాడు. ఇతనికి నేను మనసు అంటే ఏమిటో చదువుకున్నాను, బోధించాను, కానీ నాకు నా మనసు తెలియదు, ఎవరి మనసు తెలియదు. ఓన్లీ పుస్తకాల్లో ఏం రాశారో అది పట్టి చెప్పానంతే. కానీ ఈ మనిషి ఏం చదువుకోలేదు. బట్ అతనికి పక్కవాడి మనసులో ఏముందో ఆ సంవేదన తీవ్రతని గుర్తించగలడు అని రిచర్డ్ ఆఫ్లెట్. ఇక మనకి మూడు ప్రమాణాలని ఇంతకుముందు చెప్పాను ఒకసారి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆ తర్వాత శాస్త్ర ప్రమాణం లేదా విజ్ఞాన ప్రమాణం. అట్లా ప్రత్యక్ష ప్రమాణంగా గుర్తించి తక్షణమే గురువుగా అంగీకరించాడు. ఆ క్షణమే తాను జీవితకాలం అతనికి సరెండర్ అయ్యాడు. ఆ క్షణమే తన మనసులో ఉన్న అన్ని చింతలు వదిలేశాడు. ఆ క్షణమే తనకు ఒక సడన్ ఎన్లైటన్మెంట్ లాంటిది, ఒక శాశ్వతమైన ప్రశాంతత అనేది కలిగింది. ఇది నేను చెప్తున్నది కాదు. కావాలంటే స్వామి రామ్దాస్ అక్క రిచర్డ్ ఆఫ్లెట్ అని కొట్టి హిజ్ ఎక్స్పీరియన్స్ విత్ నీమకర్లి బాబా అనే ఒక రెడ్ షర్ట్ వేసుకొని రిలాక్స్డ్గా మాట్లాడే ఆ వ్యక్తిని చూడండి. అతను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. నా జీవితంలో నేను చాలాసార్లు అట్లాంటివి చేస్తున్నాను, కానీ అది రుజువు చేయడానికి కాదు, తెలుస్తుంది అంతే. ఇప్పుడు చలి తెలుస్తుంది శరీరానికి. అదే ఒక జ్వరం వచ్చిన వాడికి చలి తెలుస్తుందా? చలికాలం లేనప్పుడు కూడా వాడికి చలి పెడుతుంది. లేదా చాలా చలి సమయంలో కూడా అతని శరీరం హీట్ అనిపిస్తుంది. ఎందుకంటే తన యొక్క శరీర వ్యవస్థ దెబ్బతిన్నది. సో మనిషి యొక్క మానసిక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. కాబట్టి అతనికి
తన సంవేదనలే కాదు, ఎదుటి వ్యక్తి యొక్క సంవేదనలు కూడా గ్రహించే, లేదా ఒకవేళ గ్రహించినా సరిగ్గా గ్రహించగలిగే శక్తి లేదు. అందుకని ఇది ఒక రహస్యం. ఇది అర్థం చేసుకోవాలనుకునేవాడు వాడే నిర్ణయించుకొని ఒక అడుగు ముందుకేస్తే అట్లీస్ట్ శరీరాన్ని వదిలేసేలోపు జీవితం అంటే ఏమిటి, జీవితంలో తనదేమిటి, తనది కానిది ఏమిటి, అస్తిత్వం ఏమిటి, ఆలోచన ఏమిటి, దానికి ఉన్న తీవ్రత ఏమిటి, దాని పరిధి ఏమిటి, అసలు ఎదుటి వ్యక్తి అనేవాడు ఎవడు, ఆ వ్యక్తి శరీరమా లేకపోతే మనస్సా లేకపోతే ఒక లక్షణమా లేకపోతే ఒక గుణమా, దేన్ని లెక్కలోకి తీసుకుంటున్నావు, ఇట్లాంటి విషయాలన్నీ. సో మనస్సు కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంటే స్వార్థం వెళ్ళిపోవాలి, నా అన్న భావన వెళ్ళిపోవాలి, ఇహపరాల మీద ఉన్న దృష్టి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇక ఇహం లేదు, పరము లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, భూమి లేదు, ఎక్కడున్నా వర్తమానమే ఉంది. సో వర్తమానంలో అలవోకగా నిలబడ్డ మనస్సు, దానికున్న శక్తి ఈ ప్రపంచంలో ఆటం బాంబు కూడా లేదు.